దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 14. దత్తదాసునకు అభయప్రదానము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అంతటా నేను శంకర భట్టును శ్రీ దత్తానంద స్వామివారిని, అయ్యా, మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల వారిని దర్శించితిరా? వారి బాల్యలీలలను వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది అని అడిగితిని. శ్రీపాదుల వారి అద్భుత లీల. శ్రీ స్వామి ఇట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటి నుండి నత్తియుండిడిది. అందరును నన్ను హేళన చేయువారు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. 5వ సంవత్సరము నుండి ఈ జబ్బు ఉధృతమవసాగెను. 1 సంవత్సరము గడుచుసరికి 10 సంవత్సరముల వయస్సు పెరిగినట్లుండెడిది. నాకు 10 సంవత్సరముల వయస్సు వచ్చినాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధుని కుండు లక్షణములు రాసాగెను. శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారలకు భూరి దక్షిణలు ఇయ్యబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొని పోయెను. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరములు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతమునంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనమునందుంచిరి. అతడు లోభియేగాక దురాశాపరుడు. ఘృతమునందలి 1 వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికిని చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంత వదనముతో శ్రీపాదుల వారిని అవలోకించిరి. అంతటా శ్రీపాదుల వారు, నా ధనమును అపహరింపవలనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకొని బయటకు వచ్చినప్పుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డు కర్రతో ఒక్కటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించి వారి ఇంట జ్యేష్ఠాపత్ని సమేతముగా శనైశ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను అని పలికిరి. శ్రీపాదుల వారి మాటలు ఎవరికినీ అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోవు సంఘటనల గురించి చెప్పుచున్నారనుకొనిరి. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై, అమ్మా గంగామ తల్లి, యజ్ఞ నిర్వహణకవసరమైన ఘృతమును ఈయవలసినది. నీ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని వ్రాయించిరి. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా 4 పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేద మంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరును చూచుచుండగానే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయెను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు, కొంచెముసేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించెదను, నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లునాయని అతడు లోలోనే చింతించుచుండెను. తను ఘృతమును అపహరించిన విషయము శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒకపరి యోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. అప్పుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదుల వారు
తాత, నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు గదా. ఒక గృహము పరశురామ ప్రీతి గావింపవలెను, దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసినదనిరి. వృద్ధ బ్రాహ్మణుడు, గృహ నిర్మాణమునకు శంకుస్థాపనలకు ముహూర్తములుండును గాని గృహ దహనములకు ముహూర్తములుండవు అనిరి. శ్రీపాదుల వారు, చౌర్యము చేయుటకును గృహదహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును? వృద్ధ బ్రాహ్మణుడు, అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జ్యములు దుర్ముహూర్తముల వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. శ్రీపాదుల వారు, అయిన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయం ఏమైనా జరుగుచున్నదా? వృద్ధ బ్రాహ్మణుడు, ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది. శ్రీపాదుల వారు ఇట్లనిరి. తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. శ్రీపాదుల వారి ఈ మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలదిసేపటలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకొని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోనూ సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకుని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. ఈ విధముగా 3 రోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య వరదహస్తమును నా మస్తకముపై నుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడవయ్యేదవుగాక, గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించెదవుగాక అని ఆశీర్వదించిరి. తదుపరి శ్రీపాదుల వారు, ఓయి, నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారమునందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించితివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహమునందలి నీ భార్య కూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయి ఉండుటను గాంచి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఈ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మీపటలము గావింపబడినది. మీ ఇరువురిని కర్మబంధముల నుండి నా ఈ లీల ద్వారా విముక్తులను చేసి తిని అని పలికిరి. శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేదశాస్త్రములందు పండితుడనైతిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చెను. శ్రీపాదుల వారి ప్రమేయముతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేదమగుటచే అనంతర కాలమున ఇరువురకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడనైతిని. శివుడు లేకుండా చేయబడిన దక్షయజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మ సూక్ష్మమును గుర్తెరింగుట మంచిది. నాయనా శంకరభట్టు, సకల దేవతలును తేజస్సంభూతులు. అదితి అనంతరూపిణి, ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమనమునకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు, మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్యపోషకులు, దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుని సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకును విఘ్నములను కలిగించు దుష్టశక్తులను ఓడించువారు. ఋషులు దేవతల
దేవతల సాక్షాత్కారము పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమను శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేద ఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యమునకు జాజశక్తికి జీవశ్వాస శక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు పశువులు మొదలైన జీవరాశుల వలనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూలబీజములనదగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంవ్యూహములందు ఒక్కొక్క దానికిని ఒక సమాస ప్రకాండము, మానసిక తత్వచరిత్ర కలదు. బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషా బోధన ప్రయోగము అనునది పరిణమించినది. నాయనా, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని షేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశ్చితమైన నిశ్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథపఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడవు. నీవు దానిని సంస్కృత భాష యందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెనుగున అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే. శ్రీపాదుల వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను శ్రీపాదుల వారు అచ్చటనే సూక్ష్మరూపమున యుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపుము. శ్రీపాదుల వారు సప్తవర్షముల ప్రాయము వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంరంభముండెడిది. శ్రీ బాబానారుల వారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవమును చూచియోగము కలుగలేదు. అతడు పంచమ జాతికి చెందిన వాడైనందున ఈ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించెదనని చెప్పెను. వారందరూ ఎంతో ఆసక్తితో వాని ఇంటికి చేరిరి. దత్తదాసు దత్త చరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. పూర్వయుగములందు అనసూయామాతకును అత్రి మహర్షి కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీన జనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీమంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీగురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నదనిది. అంతటా శ్రీ బాపనార్యులు శ్రీపాదుల వారిని కారణమడుగగా,
విశుద్ధ అంతఃకరుణుడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సద్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది. శ్రీపాదుల భక్తవాత్సల్యమునకు జాతి కులములు లేవు. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతినీయలేదు. అంతటా క్రోధావేశముతో శ్రీపాదులిట్లనిరి: మీరు ఎవరినైతే పంచములని నీచజాతి వారని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారి అందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దములలో వారు ఉన్నత స్థితి అందుందురు. రాబోవు శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యమునందలి అధికాంశము సేవకా వృత్తిని అవలంబించి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలాశాసనముల వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించు దత్తభక్తిని కలిగిన ఎడల వారిని కంటికి రెప్పవలే కాపాడెదను. శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీ జనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలది సేపటికి శ్రీపాదుల వారు శాంతులయి మౌనమును అవలంబించిరి. సరిగా ఇదే సమయములో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసుని ఇంటనున్న ప్రతి ఒక్కరిని శ్రీపాదుల వారు ఆశీర్వదించిరి. నాయనా శంకరభట్టు, చూచితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ. వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో గాని మరే విధమైన భౌతికములైన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన ఎడల కష్ట నష్టములకు గురియగుదురు. శ్రీపాదులు భక్తులకు తెలిపిన 12 అభయవాక్యములు. శ్రీపాదుల వారు దత్తదాసుని ఇంట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మరూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను వాన్నన్నింటినీ భస్మీపటలము గావించెదను. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యేదను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కలలతో ప్రకాశించును. నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకొన్నను నాకు సమ్మతమే. నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందజేయబడును. శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.